జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్పై సంచలన ఆరోపణలు చేసిన బాధితురాలు హర్షబేణ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. పార్టీ అధినేత ఆదేశాలను, నిబంధనలను ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఆమె తాజా వీడియోలో ఆరోపించారు. గతంలో తన ఆరోపణ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి విచారణ కమిటీ వేశారని, నివేదిక వచ్చే వరకు ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారని హర్షబేణ గుర్తు చేశారు. ఈ క్రమంలో నిన్న జరిగిన పార్టీ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వేసిన విచారణ కమిటీ ఏమైంది? అరవ శ్రీధర్ పార్టీ కండువా వేసుకుని కార్యక్రమాలు చేస్తున్నారు. కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. శిక్షా కాలంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే హోదాలో మీటింగులకు హాజరవడంపై పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించి వివరణ ఇవ్వాలని హర్షబేణ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి పార్టీ నిందితులకు కొమ్ము కాస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను వీణా ఇసుకపట్ల అరవ శ్రీధర్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నాకు రీసెంట్గా బెయిల్ మంజూరైంది, కండిషనల్ బెయిల్. దాంట్లో కండిషన్స్ పరంగా నాకు ఏదైతే బెయిల్ మంజూరైందో ఆ 2 కేసెస్ మీద నేను ఎటువంటి విధంగానూ మాట్లాడకూడదు. అది సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, లేకపోతే డైరెక్ట్గా కానీ ఆ కేసెస్ గురించే నేను మాట్లాడకూడదు. సో నేను నాకు బెయిల్ మంజూరైన కేసెస్ గురించి నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది డిఫరెంట్, నాట్ రిలేటెడ్ టు కేస్. ఏంటంటే నేను నా గురించి నా బాధని మీడియాకి వెల్లడించినప్పుడు, ఎక్స్పోజ్ అయినప్పుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సహృదయంతో ఒక కమిటీ వేశారు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే మీద. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేసి ఆ లెటర్లో ఉంది. అలాగే కమిటీ వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది, 1.5 నెల అవుతుంది. ఎటువంటి రిపోర్ట్ లేదు. రిపోర్ట్ వచ్చేంత వరకు జనసేన పార్టీ ప్రోగ్రామ్స్కి శ్రీధర్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అటెండ్ అవ్వకూడదు అనేది ఆ పార్టీ అధినేత నిర్ణయించిన విషయం అందరికీ తెలిసింది. కాకపోతే ఈరోజు 20వ తారీఖు మార్చిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కండువాని ధరించి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ని బహిరంగంగా సోషల్ మీడియాలో అందరూ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ అనగా అరవ శ్రీధర్, ముక్క రూపానంద్ రెడ్డి, ముక్క వరలక్ష్మి వీళ్ళందరూ అప్లోడ్ చేయడం జరిగింది. ఎలా అప్లోడ్ చేశారో అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా తెలియజేయండి దయచేసి. ఎందుకంటే అతని పార్టీ కండువా వేసుకోవడం ఈజ్ అన్ అఫెన్స్ అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాకపోతే మీరు ఇంటర్నల్గా ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిండుంటే ప్లీజ్ మాకు పబ్లిక్కి కూడా తెలియజేయండి. ఎందుకంటే ఐఎమ్ ద వన్ హూ సఫర్డ్ బై హిమ్. కాబట్టి నాకు తెలిసి నాకు ఆ రైట్ ఉందనేసి నేను అనుకుంటున్నాను.